సో మరి మీరు జబర్దస్త్ ఏమో ఫుల్ కామెడీ, యా ఈ సినిమాలనేమో మరి విలన్ క్యారెక్టర్స్ అని అంటున్నారు. సో రెండింటిని బ్యాలెన్స్ ఎలా చేస్తారు? మేడం యాక్చువల్గా నేను ఫస్ట్ వచ్చిన హీరో ఫ్రెండ్స్లో, ఆ తర్వాత హెంచ్మెన్కి వెళ్ళిపోయాను, టోటల్ బ్యాక్గ్రౌండ్లో అయిపోయినా. తర్వాత నాకు తెలియకుండానే జబర్దస్త్లో నాకు బ్రేక్ ఇచ్చిన మా గురువు గారు అద్రే అభి గారు, ఆయన వల్లనే జబర్దస్త్ రావడం, జబర్దస్త్లో మంచి క్యారెక్టర్స్ రావడం అండ్ మంచి పేరు రావడం అద్రే అభి గారు వల్లనే. 2013 నుంచి జర్నీ ఉంది, 400 ఎపిసోడ్స్ వరకు చేశాను. తర్వాత నాకు రాఘవేంద్రరావు గారు వేషం వేసిన మన అవినాష్ కార్తిక్ వాళ్ళిద్దరికి క్రెడిట్ వాళ్ళిద్దరికే పోతుంది మేడం. వాళ్ళు నిజంగా వాళ్ళ వల్లనే ఆ క్యారెక్టర్ రావడం. సో ఇదంతా జబర్దస్త్లో కామెడీ చేస్తున్నా కానీ నాకు ఎప్పుడు కూడా విలన్ క్యారెక్టర్ చేయాలని నాకు చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఓ విలన్గా సెటిల్ అయిపోవాలని నాకు ఉన్నది మేడం. ఎందుకంటే మీరు అలాగే ఇట్లా గడ్డము ఇదంతా ఉంది కదా మీకు, సో విలన్ క్యారెక్టర్ సెట్ అవుతుంది అనుకుంటారా? నేను అనుకుంటా విలన్ క్యారెక్టర్ సెట్ అవుతుంది అని, చూద్దాం మేడం ఎట్లా అవుతుందో అట్లా. సో మీరు జబర్దస్త్ టీమ్ అందరూ బయట కూడా కలుస్తారా, ఓన్లీ సెట్స్ లోనే కలుస్తారా? బయట ఎలా ఉంటారు మీరు అందరూ? మాక్సిమం అయితే మేడం మేము సెట్స్లో ఎక్కువ కలుస్తాము, బయట తక్కువ. ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అందరూ ఒకసారి కలిసినప్పుడు అప్పుడు అందరు గ్యాదర్ అయ్యి మాట్లాడుకోవడం. మీరు నమ్మరు మేడం, కలిస్తే మాత్రం నవ్వులు అట్లా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో ఉంటారు కదా, అందరు కామెడీ చేస్తున్నట్టు నవ్వుతున్నట్టు ఫుల్ పొట్ట చెక్కలు అయిపోతాయండి. అంత బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది మేము అందరం కలిస్తే. మీకు క్లోజ్ గా ఉండే వాళ్ళు ఎవరు అంటే ఫిలిం ఇండస్ట్రీలో అంటే ఎట్లా మేడం? ఎవరు క్లోజ్ ఫ్రెండ్? అరే ఏదైనా ఉంటే తనకు కాల్ చేయాలా, తనని అడగాలి, ఆర్ ఎల్స్ షేర్ చేసుకోవాలి మీకు వచ్చిన ఆపర్చునిటీస్, అలా ఎవరైనా క్లోజ్? నాకు సినిమా ఇండస్ట్రీలో నన్ను ఫస్ట్ తీసుకొచ్చిన వ్యక్తి డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు, మన రేస్ గురం, ధ్రువ, సైరా నరసింహన్, ఆయనే నన్ను ఫస్ట్ తీసుకొచ్చాడు. ఏదైనా ఉంటే నేను ఎక్కువ ఫోన్ చేయలేను మేడం, ఎందుకంటే కొంచెం భయం డైరెక్టర్ గారు అంటే. చాలా ఇంపార్టెంట్ ఉంటే నేను ఆయనతో షేర్ చేసుకుంటా, ఆయనది ఏమైనా ఉంటే చూసుకుంటాను. ఇక చాలా ఈజీగా కూల్గా ఉండి దాన్ని మనం ఫోన్ చేసి అన్న ఇది పరిస్థితి అని చెప్పుకున్న వ్యక్తి మన కామెడియన్ అండ్ హీరో ఆయన శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయనతో నాకు చాలా మంచి ర్యాప్ మేడం, ఎందుకంటే నేను ఒక అన్నలాగా ఎప్పుడు అనుకుంటాను. శ్రీనివాస్ రెడ్డి గారు నాకు కష్టం వచ్చినా ఏది వచ్చినా ఆయనతో షేర్ చేసుకుంటాం. సో మేమిద్దరం ఏంటంటే ఇష్టమైన సినిమా అప్పట్లో ఉషా కిరణ్ మూవీస్లో వచ్చింది శ్రేయ గారిది. ఆ సినిమాలో ఫస్ట్ టైం మేము కలిసి హీరో ఫ్రెండ్స్లో ఉన్నాము ఇద్దరము. అప్పటి నుంచి నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన ఏం మాట్లాడినా నవ్వేవాడిని, ఆయన ముంగడ కూర్చొని ఆయన చూసుకుంటే నవ్వుకుంటూ ఉండేవాడిని. ఓ రోజు మిస్ అయిపోయినా, ఫోన్ కొట్టినా, అన్న ఏదైనా మాట్లాడవని, నవ్వు వస్తుంది నాకు నగరం అని అట్లా ఉంటుండే అనమాట. ఆయన చాలా మంచివాడు. అట్లా ఆయనతోటి పంచుకుంటాం మేడం.